యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. వాక్య భాగంలోనికి మనం వద్దాం. మరి ఇదేమో మనం వాక్య భాగాన్ని ధ్యానం చేయడానికి మనం ఇచ్చుకున్నటువంటి అంశము లేదా పుస్తకము రోమీయులకు రాయబడినటువంటి పత్రిక నుండి మనము ఈ పత్రిక మరి సంపూర్ణంగా మనం స్టడీ చేద్దాం. మరి హెబ్రీ గ్రంథాన్ని పత్రికను మనం ధ్యానం చేస్తాం. మరి నేటి దినం నుండి రోమీయులకు రాయబడినటువంటి పత్రికను మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. మరి సువార్తలు, మరి 4 సువార్తలు అయిన తర్వాత అపోస్తలుల కార్యముల తర్వాత 5వ పుస్తకముగా రోమీయులకు రాయబడినటువంటి పత్రిక రాయబడింది. ఇందులో మన కొత్త నిబంధనలో 5వ పుస్తకంగా దీన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ రోమా పత్రిక మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రిక. కొత్త నిబంధనలోనే అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి పత్రికగా దీన్ని మనం చూడగలుగుతాం. ఎందుకు ఈ పత్రికకు ఇంత ప్రాముఖ్యత ఏర్పడిందంటే, మరి దీనిలో మరి బేసిక్స్ అన్ని థియాలజీకి సంబంధించిన, డాక్టరీన్కి సంబంధించిన బేసిక్స్ అనేకమైనవి క్రైస్తవ జీవితాలకు కావలసిన మూలాలు ఈ రోమీయులకు రాయబడిన పత్రిక నుండి మనం చూడగలుగుతాం. మరి పత్రికల్లోనే మరి ఏమంటారు, ఉన్న పత్రికలన్నింటిలో పెద్ద పత్రిక ఏదంటే రోమీయులకు రాయబడినటువంటి పత్రిక మనం చెప్పుకోవచ్చు పిల్లరా. దీన్ని మనం చూస్తే పైన హెడింగ్లో అపోస్తుడైనటువంటి పౌలు మరి రాసినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం పిల్లరా. మరి ఎందుకొరకు ఇది మొదటి పత్రికలన్నింటిలో కూడా మొదటి స్థానములో ఉంచబడింది అని కనుక మనం ఆలోచన చేస్తే, ఇదేమన్నా ఫస్ట్ రాసేదేమో అందుకనే ఫస్ట్ ఇవ్వబడింది అని అనుకోవచ్చు. కానీ ఫస్ట్ రాయబడిన పత్రిక ఇది కాదండి. ఏదంటే మొదటి తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక. ఆ ఇయర్ ప్రకారంగా చూస్తే మొదటి తెస్సలోనికీయుల పత్రిక మొదటిగా రాయబడింది. కానీ ఇది మొదటి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, దీనిలో పొందుపరచబడినటువంటి అంశాలు లేదా మరి సత్యాలు అత్యద్భుతమైనవి లేదా అత్యున్నతమైనటువంటివి, అంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. కాబట్టి ఈ పత్రికను మరి ఉన్నవాటి కన్నా మరి ముందు ఉంచడం జరిగింది పిల్లలు. మరి ఎంతో ప్రాముఖ్యత ఈ పత్రికలో ఉంది. మరి క్రైస్తవ విశ్వాసానికి ఆధారమైనటువంటి మూలాలు ఈ పత్రికలో నుండి మనం చూడగలుగుతా ఉన్నాం పిల్లలు. తర్వాత మరి ఈ పత్రిక నుండి మరి చాలామంది వ్యక్తులు మార్చబడడం మనం చూస్తాం. చాలామంది ఈ పత్రికల ద్వారా రక్షింపబడడం మనం చూస్తాం. చాలామంది ఈ పత్రిక ద్వారా మరి గొప్ప ఇన్సైట్స్ మరి నేర్చుకుని వారు జీవితాలు ప్రభావితం చేయబడి మరి అనేక పుస్తకాలు రాయడం ఈ పత్రిక మరి అంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయితే మరి అందులో మరి ప్రప్రదంగా మార్టిన్ లూథర్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మార్టిన్ లూథర్ మరి రోమన్ క్యాథలిక్ చర్చిలో ఒక మరి సభ్యుడైనటువంటి వాడు. అయితే రోమన్ క్యాథలిక్ విధానంలో ఉన్నటువంటి ఏదైతే మరి వాస్తవానికి అంటే చాలా దూరంగా మరి ఆ కార్యకలాపాలు వారి యొక్క విషయాలు ఉండడంతో మనస్తాపం చెంది మరి రోమీయులకు రాయబడిన పత్రిక మరి చదివినప్పుడు, ప్రత్యేకంగా 1వ అధ్యాయము 17వ వచనమును మనం చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించనే రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అన్న ఈ వాక్యాన్ని అతని జీవితాన్ని ప్రభావితం చేసింది. ఎంతగానో ఆలోచన చేశాడు, దేవుని నీతి ఎలాగ సంపాదించాలి. మరి
ఏమంటాం, రోమన్ క్యాథలిక్ విధానం ప్రకారము మరి దేవుని నీతి అంటే ఇతనికి చాలా మరి కోపంగా ఉండేవాడు. దేవుని నీతి మరి అంటే మరి ప్రజలు చేసినటువంటి పాపాలకు పరిహారం కొరకు వారు ఏదేదో మరి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి దేవుని నీతి పట్ల ఆయన చాలా కోపం, అంటే ఇంత దారుణంగా ఉంది అయితే దేవుని నీతి అన్నట్లుగా ఆయన అనుకుంటా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే ఈ సత్యాన్ని మరి తెలుసుకున్నాడో, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనేటువంటి మాట ఎప్పుడైతే తెలుసుకున్నాడో అతని యొక్క జీవితము ప్రభావితం చెందింది. ఆ రోమన్ క్యాథలిక్ నుండి మరి అతను ఆ విధానాన్ని తప్పుపడుతూ మరి కొన్ని ప్రక్షాళన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే లూథరన్స్ అందరూ కూడా మతోద్ధారణ అనే పండగ చేస్తూ ఉంటారు, మార్టిన్ లూథర్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని. అంటే అతను ఆ సంస్కరణలు తీసుకొచ్చాడు ఆ మతంలో. ఇవి మరి దేవుని సువార్తకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఒక వ్యక్తి పరిశుద్ధంగా తీర్చబడడానికి, నీతిమంతుడిగా తీర్చబడడానికి అతను ఏమేమో కార్యాలు చేయవసరం లేదు, విశ్వాసం మాత్రం ఉంచితే చాలు ఆ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు అనేటువంటి ఆ సత్యాన్ని గ్రహించి మరి ఏదైతే అతని హృదయంలో ప్రేరేపణ ప్రకారము మతాన్ని లేకపోతే ఉద్ధరించడానికి లేకపోతే సంస్కరణలన్నీ కూడా రాసి మరి ఆ బులెటిన్లో పెట్టడం అంతా కూడా జరిగింది పిల్లలు. అయితే క్యాథలిక్లు అతన్ని చాలా వ్యతిరేకించడము, అతన్ని తిరస్కరించడం కూడా చేయడం జరిగింది. తర్వాత మరొక మరి ఇంపార్టెంట్ వ్యక్తి సెయింట్ అగస్టిన్. మరి ఇతను కూడా గొప్ప మరి పేరున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఇతని మార్పుకు కారణము అతను జీవితంలో చాలా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండేటువంటి వాడు. ఒక చిన్న వ్యక్తి యవనస్తుడు ఒక పాట పాడుకుంటూ వెళ్తా ఉన్నాడు అన్నమాట. ఆ పాటను విని ఏదైతే స్క్రోల్ ఉందో, స్క్రోల్లో ఉన్నది చదువు అని ఆ పాటలో ఉన్నటువంటిది రీడ్ అనేటువంటి మాట అతన్ని పట్టుకున్నప్పుడు ఏముంది స్క్రోల్లో అని చెప్పి ఆ స్క్రోల్ తీసుకుని చదవడానికి ప్రారంభించాడంట. అయితే అతను చదివినటువంటి భాగంలో ఈ మాట అతన్ని హత్తుకున్నదంట. చూడండి, రోమా పత్రికలో నుండి 13వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు. రాత్రి చాలా గడిచి పగలు సమీపంలోని కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకొనుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను లేకయు కామ వినాశములైనను పోకిరి చేష్టలైనను కలహములైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకొనుము. ఎటుకు ధరించుకున్న వారిని శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఈ మాట అతన్ని పట్టుకుంది. అతని జీవితము మరి ఈ మాట చేత మరి నొచ్చుకున్నవాడై మరి అతని యొక్క శరీర క్రియలన్నింటినీ కూడా మరి విడిచిపెట్టి మరి క్రీస్తు మరి మార్గాన్ని అనుసరించి మరి గొప్ప గొప్ప మరి కొటేషన్స్లో చాలా మనం చూస్తూ ఉంటాం. మనం ఎప్పుడైనా వాట్సాప్లో చూస్తే సెయింట్ అగస్టిన్ పేరిట ఎన్నో కొటేషన్స్ మనకు వస్తాయి, ఎన్నో బుక్స్ రాసే పిల్లలు. ఆ కొటేషన్స్ అన్ని ఎంతో ఆధ్యాత్మికంగా బలపడడానికి మరి ఎంతో కృషి చేసే పిల్లలు. మరి అంతగా అతని జీవితాన్ని ప్రభావితం చేయడానికి కారణము మరి ఈ రోమా పత్రికని మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు. మరి జాన్ వెస్లీ మరి ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి మిషనరీ. మరి ఇతని యొక్క మరి జీవితం కూడా ఈ పత్రిక ద్వారా మరి ఇతడు ప్రభావితం చెందాడు పిల్లలు. క్రీస్తు ద్వారా మాత్రమే పాప క్షమాపణ కలుగుతుంది. ప్రత్యేకంగా ఆ 7వ అధ్యాయము 8 అధ్యాయాలు మనం పరిశీలన చేస్తే మరి పాప మరణ నియమాలు అనేటువంటివి ఉన్నాయి అనేటువంటిది. ఆ పాప మరణ నియమాల నుండి ఆత్మ యొక్క నియమానికి దేవుడు నన్ను
దాటింపచేసాడు అనేటువంటి విషయాన్ని అతడు మరి సంపూర్ణంగా నమ్మినటువంటి వాడై ఈ పత్రిక ద్వారా ప్రభావితం చెంది గొప్ప పరిచర్య సాగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లలు. కాబట్టి ఎంతోమంది యొక్క జీవితాలను మార్చినటువంటి పత్రికగా ఈ రోమా పత్రికకు మరి చాలా పేరుంది పిల్లలు. గొప్ప మరి సత్యాలు అదే మూలాలు ఈ పత్రికలో మనం చూడగలుగుతా ఉన్నాం. మరి చెప్పబడినట్లుగా దీన్ని రచించిన వారు, రాసినటువంటి వారు అపోస్తలుడైనటువంటి పౌలు దీన్ని రాశాడు. ఎక్కడి నుండి రాశాడంటే కొరింథీ అనేటువంటి పట్టణం నుండి మరి ఈ పత్రికను రాసినట్లుగా మనం చూడగలుగుతాం పిల్లలు. కొరింథీ నుండి ఈ పత్రికను రాశాడు. అయితే మరి చాలామంది అంటారు ఏంటంటే పౌలు యొక్క 3వ మిషనరీ జర్నీలో ఈ పత్రికను రాసినట్లుగా చెప్తూ ఉంటారు. అంటే మొదటి 2 మిషనరీ జర్నీలు, సువార్తను ఫస్ట్ యెరూషలేం నుండి బయలుదేరి సువార్త చేసుకుని మళ్ళా యెరూషలేంకి వస్తాడు. మళ్ళా రెండోసారి బయలుదేరి మళ్ళా సువార్త చేసుకుంటూ సంఘాలు స్థాపించుకుంటూ మళ్ళా యెరూషలేంకి వస్తాడు. 3వ మిషనరీ జర్నీలో కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ నుండి రోమా ప్రజలకు ఆ సంఘానికి ఈ యొక్క పత్రికను మరి రాశాడు అని మరి కామెంటేటర్స్ చెప్తా ఉంటారు పిల్లలు. అయితే మరి ఆ సంవత్సరమును మనం చూస్తే ఇప్పుడు ఏ సంవత్సరాలు ఇది రాయబడింది అని మనం ఆలోచన చేస్తే మరి 56వ సంవత్సరం నుండి 58 మధ్యలో ఈ పత్రిక రాయబడినట్టుగా మనం చూడగలుగుతాం. క్రీస్తు శకము 56వ సంవత్సరము 58వ సంవత్సరం మధ్యలో ఈ పత్రిక మరి రాయబడడం మనం చూస్తాం పిల్లలు. మరి ఎవరి కొరకు రాశాడంటే రోమాలో ఉన్నటువంటి సంఘ బిడ్డలకు, ఎక్కువగా రోమాలో ఉన్నటువంటి వారందరూ కూడా అన్యజనులు ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. యూదులు ఉన్నారు, తర్వాత గ్రీకు దేశస్తులు, మరి ఏమంటాం కొంతమంది గ్రీకు దేశస్తులు కూడా మరి అందులో ఉన్నట్లుగా కూడా మనం చూడగలుగుతాం పిల్లలు. చూడండి, అందుకనే 16వ వచనంలో మనం చూస్తే సువార్తను గురించి నేను సిగ్గుపడవాడిని కాను, ఎలాగనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీకు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అంటే అన్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు, అలాగే గ్రీకు దేశస్తులు కూడా కొంతమంది ఆ యొక్క రోమా సంఘంలో ఉన్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం పిల్లలు. ప్రధానమైనటువంటి థీమ్ ఈ మరి పత్రికలో ప్రధానంగా మనం నేర్చుకునేటువంటి థీమ్ ఏంటంటే యేసుక్రీస్తునందు మనం విశ్వసించుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతామనేటువంటి విషయాన్ని మనం ఎక్కువగా ఇందులో నేర్చుకోగలుగుతాం ప్రియుల. అందుకే మొదటి అధ్యాయం 17వ వచనం మనం చూస్తే ఆ మాటే రాయబడుతుంది, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అనేటువంటి మాట. తర్వాత 3వ అధ్యాయము 21వ వచనం కూడా మనం చదివినప్పుడు ఈ మాటలు మనం చదవగలుగుతాం. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. 22వ వచనంలో అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనది నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఎవరెవరైతే నమ్ముతారో వారందరూ కూడా మరి విశ్వాసంగా నీతిమంతులుగా వారందరూ తీర్చబడతారు అనే విషయము ప్రధానంగా ఇందులో కొనసాగుతున్నటువంటి థీమ్గా మనం చూస్తాం. ప్రాముఖ్యంగా ఈ ఒక్క మాట లేదా 16, 17, 18 వచనాలు మొదటి అధ్యాయం తీసుకుంటే ఆ 3 అధ్యాయాలని 3 వచనాలని ఈ పత్రిక అంతా కూడా 3 వచనాల యొక్క ఎక్స్పోజిషన్ అన్నమాట. ఆ 3 వచనాల యొక్క వివరణ ఇక్కడ ఈ గ్రంథం అంతా, ఈ పత్రిక అంతా కూడా మనం చూస్తే 16, 17, 18 వచనాలు, 1వ అధ్యాయము 16, 17, 18 వచనాలు ఏదైతే ఉన్నాయో వాటినే ఈ 3 వచనాలను పత్రిక అంతా కూడా దాని యొక్క వివరణగా మనం చూడగలుగుతా ఉన్నాం పిల్లలు. ప్రధానమైనటువంటి కీ వర్సెస్ ఇందులో ఏంటంటే మొదటి అధ్యాయము 16, 17 వచనాలు, 3వ అధ్యాయము 20 నుండి 22 వచనాల వరకు ప్రధానమైనటువంటి అంశములుగా మనం చెప్పుకోగలుగుతాం పిల్లలు. ఒకసారి దీని యొక్క అవుట్లైన్ మనం చూద్దాం పిల్లల.
మరి రోమా పత్రిక అవుట్లైన్ మనం చూడగలిగితే సింపుల్గా చెప్పాలంటే మరి 1 నుండి 11 అధ్యాయాల వరకు కూడా థియరిటికల్ పార్ట్, డాక్ట్రిన్ ఉంటుంది, సిద్ధాంతం. 1 నుండి 11 అధ్యాయాలంతా కూడా డాక్ట్రిన్ ఉంటుంది. తర్వాత 12 నుండి మరి 13 అధ్యాయాలు మరి ప్రాక్టికల్స్ లేదా అప్లికేషన్ పార్ట్ ఉంటుంది, ఆచరణాత్మకమైన మరి విషయాలు. 12వ వచనం నుండి ఆ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు కూడా ఈ ప్రాక్టికల్ అంశము ఉంటుంది పిల్లల. చివరి ఫిబ్రవరి పత్రికలో మనం చూస్తే మొదటి అధ్యాయం నుండి దాదాపుగా 12వ అధ్యాయం వరకు కూడా మరి అది ఎలాగైతే డాక్టరీన్ ఉండిందో ఇందులో కూడా మొదటి 11 అధ్యాయాలంతా కూడా డాక్టరీన్ సిద్ధాంతాలన్నీ కూడా ఇందులో మనం తీసుకోగలుగుతాం పిల్లలు. ఆ సిద్ధాంతాల పరంగా ఒక వ్యక్తి ఎప్పుడైతే సిద్ధాంతాలు తెలుసుకుంటాడో అప్పుడు జీవించడానికి మార్గం సుగమంగా ఉంటుంది. సిద్ధాంతం తెలియకుండా ఏమిటంటే ఆ థియరీ డ్రైవ్స్ అవర్ బిహేవియర్. ఏదైతే థియరీ మనకు తెలుస్తుందో దాన్ని బట్టి మనం ఆచరణాత్మకంగా ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేటువంటి ఆ విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. సిద్ధాంతమే లేకపోతే, సిద్ధాంతం లేకపోతే తప్పు సిద్ధాంతాలు ఉంటే మన ప్రవర్తన కూడా తప్పుడు సిద్ధాంతంతో ప్రభావితం చెందిన వారిగా మన ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ముందు సిద్ధాంతము మనం నేర్చుకోవాలి. తర్వాత 12 నుంచి 15 అధ్యాయాల వరకు కూడా మరి థియరీ ప్రాక్టికల్ విషయాలన్నీ కూడా ఆచరణాత్మకమైన అప్లికేషన్ పార్ట్ని మనం చూడగలుగుతాం పిల్లలు. ప్రాముఖ్యంగా దీన్ని ఇంకా మనము మరి కొంచెం ఇంకా సులువుగా మనం విభాగించగలిగితే మొదటి 17 వచనాలు, మొదటి అధ్యాయంలో మొదటి 17 వచనాల తర్వాత పేర ముగింపబడింది కదా, అక్కడి వరకు ప్రొలోగ్ అంటారు లేదా ఇంట్రడక్షన్ అంటారు. ఇంట్రడక్షన్ పార్ట్, దీన్ని పరిచయముగా మనం దీన్ని చూస్తాం పిల్లలు. పత్రిక పరిచయం మొదటి 17 వచనాలు. ఇక్కడ నుండి 18వ వచనం నుండి డాక్టరీన్ మొదలవుతుంది, సిద్ధాంతము మొదలవుతుంది. ఎక్కడ వరకు అంటే మరి 11వ అధ్యాయము ఆఖరి వచనం వరకు కూడా అదంతా మిగిలిన భాగం అంతా కూడా సిద్ధాంతముతో కూడినటువంటిది అని మనం ఆలోచన చేయాలి. తర్వాత ప్రాక్టికల్ విషయాలకు వస్తే మరి అప్లికేషన్ పార్ట్ వస్తే 12వ అధ్యాయం మొదటి నుంచి 15వ అధ్యాయము ఆఖరి 13వ వచనం వరకు కూడా ప్రాక్టికల్ అంశాలు, అప్లికేషన్ పార్ట్ మనం చూడగలుగుతాం. తర్వాత ఎపిలోగ్ లేదా క్లోజింగ్, కంక్లూజన్, ముగింపును మనం చూస్తే 15వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ అధ్యాయము 27వ వచనం వరకు మరి ఇది ముగింపు మనం చూస్తాం. ఇదంతా కాకుండా మనం జ్ఞాపకం ఉండాలంటే ఈ విధంగా జ్ఞాపకం పెట్టుకుందాం. మొదటి 11 అధ్యాయాలంతా కూడా థియరిటికల్ పార్ట్ లేదా సిద్ధాంతం, డాక్టరీన్ ఉంటుంది. తర్వాత 15వ అధ్యాయం వరకు 12 నుండి 15వ అధ్యాయం వరకు డాక్టరినల్ ప్రాక్టికల్ పార్ట్, అప్లికేషన్ పార్ట్ ఉంటుంది అనేది మనం చూడగలుగుతాం పిల్లలు. సరే, మొదటి అధ్యాయంలోనికి కొన్ని వచనాలు మనం చూద్దాం పిల్లలు. మొదటి అధ్యాయం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రజలందరికీ అనగా పరిశుద్ధంగా పిలువబడుటకు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. ఇక్కడ దాకా మనం చూద్దాం పిల్లల. యేసు క్రీస్తు యొక్క దాసుడును అనేటువంటి మాట రాయబడతాను. అంటే దాసుడు అనేటువంటి మాట మనం వస్తే ఇదివరకు ఆ రోమా ప్రజలు అప్పటి దినాల్లో స్లావరీ ఉండేది. ఇంకా అంటే బానిసత్వమే ఇంకా ఉన్నటువంటి రోజుల్లో మరి ఈ మాటను అక్కడ వాడాడంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే దాసుడు అనేటువంటి వాడు
తన యజమానుడి కింద ఉండవలసిన వాడు. యజమానుడు ఏది చెప్తే అది చేయాలి. తినే సొంత నిర్ణయం కానీ, సొంత అభిప్రాయం కానీ, స్వేచ్ఛ కానీ ఈ దాసునికి లేదు. యజమానుని యొక్క మరి ఏమంటాం, అతని పురోగతికి లేదా అతని యొక్క హెచ్చుదలకు ఇతను సర్వ విధాలుగా ఇతను కృషి చేయవలసిన వాడై ఉన్నాడు. అతనికి సేవ చేసుకుంటా అతని జీవితాన్ని వెళ్ళబుచ్చవలసిన వాడై ఉన్నాడు. మరి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను యేసుక్రీస్తు ప్రభువుకు దాసుడును అనేటువంటి మాట చెప్పడానికి గల అర్థమని మనము చూడగలిగితే పిల్లరా, మరి నిర్గమకాండం ఒకసారి చూద్దాం. 21వ అధ్యాయాన్ని మనం చూస్తే దాసుడు అనే మాటకు అర్థము ఏంటి అనేది మనకు తెలుస్తుంది పిల్లరా. నిర్గమకాండము 21వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాం. అయితే ఆ దాసుడు నిజంగా చెప్పిన ఎడలా వాని యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకుని రావలను, మరియు వాని యజమానుడు ద్వారం బంధమునందుకనైనను వాని తోడుకుని పోయి వాని చెవిని కుదురుతో కూర్చోవలను. తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. ఇక్కడ దాసునికి ఎలా ట్రీట్ చేయాలనేటువంటిది ఒక లా దేవుడు ధర్మశాస్త్రంలో రాసి ఉంచాడు. ఏంటంటే ఒక దాసుడు కనుక, మరి 4వ వచనం మనం చూస్తే ఒక దాసునికి భార్యను ఇచ్చాడు, పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఆమె వాని వల్ల కుమారులైనను కుమార్తెలైనను కనినీడల ఆ భార్యయు ఆ పిల్లలు ఆమె యజమానుని సొత్తగుదురు గాని వాడు ఒంటిగానే పోవలెను. అయితే ఆ దాసుడు నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రునై పోనలను అని నిజంగా చెప్పిన ఎడల. చూడండి, ఒక యజమానుడు ఉన్నాడు, యజమానుడికి ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసునికి ఏం చేశాడంటే ఇతడు పెళ్లి చేశాడు. ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత అతని భార్య కానీ, దాసుడు యొక్క భార్య కానీ, అతనికి పుట్టిన కుమారులైన కుమార్తెలైనను ఎవరు అవుతారంట? యజమానుడు సొంతం అవుతాయంట. అప్పుడు ఇతను స్వతంత్రుడు అయిపోతాడు. ఎవరు? దాసుడు స్వతంత్రం అయిపోతాడు. కానీ ఇతడు ఈమెను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఏమంటున్నాడు? నా భార్యను నేను ప్రేమిస్తున్నాను, నా పిల్లలను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను స్వతంత్రునై, ఆ యజమానిని చూసి అన్నాడు, నేను వారిని విడిచి స్వతంత్రునై పోనొల్లనని నిజంగా చెప్పిన ఎడల, ఒకవేళ అతనికి నిజంగా యజమానుడు ప్రేమిస్తూ అతని భార్యను పిల్లల ఎడల ప్రేమ కలిగి ఉండి నేను అతన్ని విడిచిపెట్టను అని కనుక చెప్తే, అప్పుడు ఆ దాసుడు, ఆ యజమానుడు ఏం చేస్తాడంటే అతన్ని ఒక తలుపు దగ్గరికి కానీ ద్వారబంధాన్ని యొక్కకు కానీ వెళ్ళి అతనికి చెవికి ఒక కుదురును గుచ్చుతాడంట. దాని ఆ ఉద్దేశం ఏంటంటే ఇంకా అతని జీవిత కాలం అంతా కూడా ఈ దాసుడు తన యజమానుడికి దాసుడిగానే కొనసాగుతాడు. ఇంకా అతనికి స్వతంత్రం అనేటువంటిది ఉండదు. నా జీవిత కాలం అంతా కూడా ఈ యజమానుడి దగ్గరే నేను ఉండాలనుకుంటున్నాను, ఈ యజమానుడి కిందే నేను నా మనుగడ సాగించాలనుకుంటున్నాను అని తెలియచెప్పడానికి అతని చెవికి కుదురు గుచ్చేటువంటి పరిస్థితి పిల్లలు. కాబట్టి అలాగా ఎవరు దాసుడికి అయితే అలా కుదురు గుచ్చిపడుతుందో ఆ దాసుడు ఆ యజమానుడి దగ్గర జీవిత కాలము అతని దగ్గర ఉండవలసినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి అలాగా దేవుడు కూడా మనలందరినీ మరి ఎలా కొన్నాడంటే స్వరక్తం ఇచ్చి ఆయన మనల్ని సంపాదించాడు అనేటువంటి మాట మనం చూస్తాం. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి మీరు కొనబడ్డారు అనేటువంటి మాట ప్రకారము మనలందరినీ దాసులు. ఇప్పుడు మనందరం ఎవరికి దాసులు అంటే దేవునికి దాసులు. ఎందుకంటే ఒకప్పుడు పాపానికి దాసులమై ఉన్నాము,
పాపపు కాడి కింద మనం ఉన్నాం. కానీ క్రీస్తు ఏం చేశాడంటే మనలందరినీ కూడా విడిపించి ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నారు. కాబట్టి ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమని అంటున్నాడంటే, నేను ఇప్పుడు క్రీస్తు యేసునకు దాసుడుగా నేను ఉంటా ఉన్నాను, ఆయన పని చేయడానికి నేను ఉంటున్నాను అని క్రీస్తుకు దాసుడు అనేటువంటి మాట మరి రాయబడతా ఉంది. అపోస్తలుగా నేను ఉండడానికి మరి తీర్మానం చేసుకున్నాను అనేటువంటి మాట తెలియపరుస్తూ ఉన్నాడు, అపోస్తలుగా ఉండడానికి. మరి పౌలు యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలన చేస్తే అతడి యొక్క జన్మము తార్సులో ఇతను పుట్టాడంట. కిల్కియా అనేటువంటి పట్టణంలో తార్సు ప్రాంతస్థుడు ఈ పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు. అతనికి మరి చక్కని మరి తార్కిక జ్ఞానం ఉంది. అతని తర్కం ముందు మరి ఎవరన్నా సరే తల వంచాల్సిందే పిల్లలు, అంతటి గొప్ప జ్ఞాని అతడు. మరి అతని వాదనలు లేదా అతనికి ఉన్నటువంటి అసాధారణమైనటువంటి సామర్థ్యము ఇవన్నీ కూడా అతనికి ప్లస్ పాయింట్స్గా మనం చూడగలుగుతాం. అంతేకాదు అతడు యూదుడు అని అపోస్తలుడైనటువంటి పౌలు యూదుడు, అలాగే పరిసయ్యుడు కూడా, పరిసయ్యుడు. తర్వాత ఇతని శిక్షణ గురించి మనం చూస్తే గమాలీయుల పాదముల యొద్ద ఇతడు పెరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇతని గురువు ఎవరంటే గమలీయులు. మరి గమలీయులు ఎవరు అని మనం చూస్తే కనుక మరి అతడు మరి ధర్మశాస్త్ర బోధకుడు. ఇతను ధర్మశాస్త్ర బోధకుడు గమలీయులు అనేటువంటి వాడు. రబ్బీ అని కూడా అతన్ని పిలుస్తారు. మరి ఆ ధర్మశాస్త్రం అంతట్లో కూడా ప్రావీణ్యత చెందినవాడు. సెన్హెడ్రిన్ సభలో ఒకనొక సభ్యుడు అనమాట. సెన్హెడ్రిన్ సభ అంటే మరి అప్పటి దినముల్లో మరి 70 మంది, ఆ సెన్హెడ్రిన్ సభలో 70 మంది పెద్దలు ఉంటారు. ఆ పెద్దల్లో ఈయన కూడా మరి ఒక పెద్దగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. సెన్హెడ్రిన్ సభలో ఇతను ఒక ప్రాముఖ్యత మరి చెందినటువంటి ప్రభావవంతమైనటువంటి వ్యక్తిగా ఈ గమలీయులు మనం చూస్తూ ఉన్నాం. ఇతని దగ్గర పెరిగినటువంటి వాడు అపోస్తలుడైనటువంటి పౌలు. కాబట్టి యూదుడు, అందులోకి పరిసయ్యుడు. మరి యూదుల్లో కూడా మరి ఆ పరిసయ్యులు ఇంకా మరి ప్రత్యేకింపబడిన వారని మనం చెప్పుకోవచ్చు. పరిసయ్యుడు అనే మాటే అర్థం ఏంటంటే, ఫారిసీ అనే మాటకు అర్థము సెట్ అపార్ట్, అంటే ప్రత్యేకింపబడిన వాడు అనే అర్థం. పరిసీ అనే మాటకు అర్థం, పరిసీయుడు అనే మాటకు అర్థం ప్రత్యేకింపబడిన వాడు. అసలు యూదులంటేనే మిగిలిన వారికన్నా ఒక ప్రత్యేకమైన జనాంగము. ఆ యూదుల్లో పరిసీ అంటే ఇంకా ప్రత్యేకింపబడినటువంటి వాడిగా మరి ఈ పరిసీని మనం చూస్తూ ఉంటాం పేరు. కాబట్టి మరి ఇతను మరి యూదుడిగా మనం చూస్తాం, పరిసీయుడిగా మనం చూస్తాం. గమాలీయుల పాదముల యొద్ద పెరిగిన వాడిగా ధర్మశాస్త్రానికి సంబంధించిన మరి విద్యలన్నింటినీ కూడా ఇతడు అభ్యసించినటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం పిల్లలు. కాబట్టి పౌలు దేనికి మరి దేవుడు పౌలు పిలిచాడు అని మనం చూస్తే అక్కడ రాయబడుతుంది, అపోస్తలుగా నుండుటకు పిలువబడిన వాడు అనేటువంటి మాట. అపోస్తలుగా ఉండడానికి పిలువబడ్డాడు. సాధారణంగా మరి ఇతడు యూదుల నుండి వచ్చాడు కాబట్టి ఆ యూదులకు పాత నిబంధన గ్రంథమును, అలాగే క్రీస్తు చెప్పినటువంటి బోధ, అప్పటికి సువార్త కొత్త నిబంధన లేదు కానీ మరి ఏదైతే క్రీస్తు మరి బోధ చేశారో, ఆ సువార్త చేశారో, ఈ సువార్తను పాత నిబంధనకు అన్వయించుకుంటూ యూదులకు ఇదేమి కొత్త బాధ కాదు, మరి దేవుడు ముందుగానే ధర్మశాస్త్రంలో ముందుగా రాయించినటువంటివే క్రీస్తు మనకు బోధిస్తున్నాడు, దాన్ని నెరవేర్పే ఇది అని చెప్పి యూదులకు మరి తెలియచెప్పడానికి. రెండవది, అన్యజనులకు అపోస్తలుగా ఉండడానికి ఇన్ని పిలుచుకున్నాడు క్రియల. చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం కనుక మనం చూస్తే అక్కడ రాయబడి, గలతీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం,
పేతురుకు దేవుడు సామర్థ్యాన్ని కలుగు చేశాడు. అన్ని జనులకు అపోస్తలునవుటకు నాకు సామర్థ్యమును కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు వారు నాతో కలిసి ఏకీభవించారు, పాలివారయ్యారు అనేటువంటి మాట, కుడి చేతిని ఇచ్చారు అనే ఆఖరి మాటలు మనం చూస్తున్నాం. అంటే ఆహ్వానించారు ఇతన్ని. కాబట్టి ఇతన్ని అపోస్తులు, దేనికి అపోస్తులుగా ప్రధానమైనటువంటి ఇతని పిలుపు ఏంటంటే అన్యజనులకు అపోస్తులుగా ఉండడానికి ఇన్ని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులుగా మరి చూడండి, దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయంటే, పేతురుని ఎవరి కొరకు పెట్టాడంటే, పేతురుని సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండడానికి పేతురుని పిలిచాడంట. సున్నతి లేని వారికి, అనగా అన్యులకి, అన్యజనులకు అపోస్తులుగా ఉండడానికి ఎవరు పిలిచాడంటే పౌలుని పిలిచాడు. చూస్తే పౌలు చాలా ప్రభావితం కలిగిన వ్యక్తి, చాలా స్కిల్ఫుల్ పర్సన్. ఆయన చాలా విద్యను అభ్యసించాడు. గమాలియేల పాదముల యొక్క సమస్తం నేర్చుకున్నటువంటి ఆ ఫరిసీయుడు అయినటువంటి పౌలు ఎవరికి బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు? యూదులకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. ఎందుకంటే యోధా మతం అంతా కూడా ఆ యోధా మత ప్రావీణ్యుడైనటువంటి గమాలియేలు పాదాలంతా సమస్త విద్యను అభ్యసించి మరి చక్కని ఆ స్కిల్ఫుల్ పర్సన్ ఆయన. అతను యూదులకు బాగా చెప్పగలడు. మరి పేతురు పామరుడు, విద్య లేని పామరుడు. మరి ఎవరికి చెప్పచ్చు? మహా అయితే బాగా చెప్పాలంటే అన్యులు, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వీళ్ళకి చెప్పరు. కానీ ఒక విద్య లేని పామరుడు అనేటువంటి పేతురును ఎవరికి అపోస్తులుగా పెట్టాడంటే ధర్మశాస్త్రము బాగా తెలిసినటువంటి యూదులకి అపోస్తులుగా పేతురును పెట్టాడు. మరి ఇంత స్కిల్ఫుల్ పర్సన్ అయినటువంటి అపోస్తులు అయినటువంటి పౌలును అన్యులు, ఏం తెలియలేనటువంటి అన్యులకు అపోస్తులుగా పెట్టాడు. సాధారణంగా మనం చూస్తే అపోస్తులైన పౌలు యూదులకు బాగా చెప్పగలుగుతాడు, అతనికి ఉన్న స్కిల్స్ని బట్టి, ఆ విద్యాభ్యాసం బట్టి. కానీ పామరుడైనటువంటి పేతురుకు దాన్ని అప్పగించి ఇలాంటి వారికి ఎంతో చదువు కలిగినటువంటి ప్రావీణ్యుడైనటువంటి పౌలును మరి అన్యజనులకు అపోస్తులుగా నియమించడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. తర్వాత వచనంలో ఇంకా ముందుకు చూస్తే, అపోస్తులుగా ఉండటకు పిలువబడిన వాడు, అపోస్తులుగా ఉండడానికి ఇతడు పిలువబడ్డాడు ప్రియులారా. అపోస్తులు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మెసెంజర్. మెసెంజర్ అనేటువంటి మాట వస్తుంది, లేదా పంపబడిన వాడు. తెలుగులో చెప్పాలంటే అపోస్తుడు అనేటువంటి మాటకు అర్థము పంపబడిన వాడు. అంటే ఒక నిర్దిష్టమైన పని కొరకు పంపబడ్డవాడు. మెసెంజర్ సెంట్ అనే మిషన్, ఒక నిర్దిష్టమైనటువంటి పని కొరకు పంపబడినటువంటి వాడు మరి అపోస్తుడు అనే మాటను మనం చూడగలుగుతాం పిల్లలు. అయితే మరి 11 అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 21వ వచనం మనం చదివితే, యేసుక్రీస్తు ప్రభు దినాల్లో మరి ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది అయ్యారంటే 11 మంది అయ్యారు అపోస్తులు. అప్పుడు వీళ్ళు ఎన్నుకోవడానికి మరి 12వ వాడిగా ఇంకొక అపోస్తులు కావాలి కాబట్టి 12వ వాడిని సెలెక్ట్ చేయడానికి ఎలా వీళ్ళు సెలెక్ట్ చేశారంటే, మరి 1వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 21వ వచనం మనం చదివితే, కాబట్టి యోహాను బాప్తిస్మిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పారమునకు చేర్చబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరింపబడిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించిన సాక్షిడై ఉండుట ఆవశ్యకమని చెప్పాను. అంటే ఆ మేడగదిలో 120 మంది ఉన్నారండి. 120 మందిలో 12వ అపోస్తుల పోస్ట్కి
మరి వారు సెలక్షన్ చేస్తున్నారు, ఎవరిని 12వ అపోస్తులుగా చేయాలి అని సెలక్షన్ చేస్తున్నప్పుడు వారు ఉపయోగించిన క్రైటీరియా ఏంటంటే 12వ వాడిని మనం ఎలా సెలెక్ట్ చేయాలంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే యోహాను బాప్తిస్మ ఇచ్చినది మొదలుకొని, అంటే యోహాను యేసుక్రీస్తు ప్రభు వారికి బాప్తిస్మ ఇచ్చాడు, అప్పటి నుండి ఎప్పటి వరకు యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు, అంటే క్రీస్తు ప్రభు వారు ఆరోహణమై దేవుని యొద్దకు తండ్రి యొద్దకు వెళ్ళిపోయిన దినం వరకు, బాప్తిస్మ దగ్గర నుండి క్రీస్తు ఆరోహణమైపోయే వరకు ఎవరెవరైతే క్రీస్తు దగ్గర అంటిపెట్టుకొని ఉన్నారో వారిని, మరి అక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన మన మధ్య సంచరించి చుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడిని మనం ఎంచుకుందాం అని వారు ఆ క్రైటీరియాని ఉపయోగించారు పిల్లలు. అప్పటిలో కూడా అప్పటికి ఇంకా ఉన్నారు, తర్వాత చీట్లు వేయగా పేరు వచ్చింది. మరి ఆ మత్తయ్యను వారు 12వ అపోస్తులుగా ఎన్నుకోవడం మనం చూస్తాం పిల్లలు. అయితే ప్రభు బాప్తిస్మం పొందిన దినం నుండి క్రీస్తు ఆరోహణమైపోయే దినం వరకు ఆయన సంచరించిన ఆ సంచారం అంతట్లో కూడా ఇతడు ప్రభుతో ఉండాలి, అలాంటి వాడిని మనం ఈ 12వ అపోస్తులుగా ఎన్నుకుందామని మరి అపోస్తుల్ని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాము. కాబట్టి దీని అర్థం ఏంటంటే అపోస్తుడు అవ్వాలంటే ఒక క్రైటీరియా ఏంటంటే ప్రభు యొక్క ఆ పునరుద్ధానాన్ని చూసి ఉండాలి, ప్రభు యొక్క ఆరోహణమును చూసి ఉండాలి. అలాంటి వ్యక్తి మనకి అపోస్తులుగా ఉంటాడు అని వారు అపోస్తులు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అపోస్తులు అనేటువంటి మాట ఏంటంటే పంపబడిన వాడు, ప్రభువుని కళ్ళారా చూసినటువంటి వాడు, అతని వ్యక్తి మాత్రమే అపోస్తుడు అయ్యేటువంటి అవకాశం ఉంది పిల్లలు. ఈ దినాల్లో కూడా మరి చాలా మంది మనం చూస్తాం అపోస్తులని పెడేసుకున్నారు. అదేమన్నా ప్రభువుని చూసారా, అంటే ప్రభు పునరుద్ధానాన్ని చూసారా, ప్రభుతో మరి నడిచినటువంటి అనుభవం ఉందా, మరి ఎందుకు అలాగా అపోస్తులను పెడుతున్నారో అర్థం అవట్లేదు. అయితే నిజంగా అపోస్తులు అనేటువంటి మాట వారు ఎన్నుకున్నటువంటి విధానం ఇక్కడ మనం చూసాం. క్రీస్తు బాప్తిస్మం పొందిన దినం నుండి ఆరోహణమైపోయే దినం వరకు మనతో కూడా కలిసి ఉన్న వాడిని మనం ఎన్నుకుందాం 12వ వ్యక్తిగా. అంటే అలా ఉన్న వారిలో కొంతమంది ఉన్నారు, వారిలో చీట్లు వేస్తే మరి మాకు ఈ పేరు రావడం జరిగింది పిల్లలు. కాబట్టి అపోస్తుడు అనగా క్రీస్తుని కళ్ళారా చూసినటువంటి మరి వ్యక్తి అని మనం చెప్పుకోవాలి. అందుకనే మరి పౌలును అపోస్తుడైన పౌలు అని మనం పిలుస్తున్నాం. అపోస్తులకుడు మరి పౌలుకి ఎలాగొచ్చిందని మనం చూస్తే 1 కొరింథీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం మనం చదువుదాం. 1 కొరింథీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే నేను స్వతంత్రుడును కానా, నేను అపోస్తులును కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా, ప్రభునందు నా పనికి ఫలము మీకు మీరు కారా. అంటే ఒక క్లియర్గా చెప్తున్నాడు అతను ఏంటంటే నేను ప్రభువుని చూడలేదా. అంటే అపోస్తులు అవ్వాలంటే అతను ప్రభువుని ఖచ్చితంగా చూసినటువంటి వ్యక్తి అవ్వాలి. ఆయన పునరుద్ధానం గురించి సాక్ష్యం చెప్పేవాడిగా ఉండాలి. ఆయన పునరుద్ధానము, ఆయన ఆరోహణము ఖచ్చితంగా చూసి ఉండాలి. అలాంటి వ్యక్తిని మరి అపోస్తులుగా పెట్టు. అంటే ఇతను ఇచ్చిన సాక్ష్యమును బట్టి నేను క్రీస్తుని చూసినటువంటి వ్యక్తిని అనేటువంటి మాట అతను చెప్తా ఉన్నాడు. అంతేకాదు 2వ కొరింథీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చదివితే 2 కొరింథీ 12:12 అపోస్తులు అవడానికి ఇది కూడా ఒక మరి ఏమంటారు క్వాలిటీ అనేటువంటిది మనం చూస్తాం పిల్లల క్వాలిఫికేషన్. సూచనలను, అద్భుతములను
సూచక్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయటం వలన అపోస్తుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్య నిజముగా కనపరచబడెను. ఏంటి సూచనలు అంట? సూచక క్రియలు, అద్భుతములు, మహత్కార్యములు చేయడం అనేటువంటిది అపోస్తుల యొక్క చిహ్నము. ఒక వ్యక్తి అపోస్తులని మనం ఎలా చెప్పచ్చు అంటే, ఆ వ్యక్తి ఇవి చేయగలిగి ఉండాలంట. ఏమిటి? సూచక క్రియలు చేయగలగాల, అద్భుతములు చేయగలగాల, మహత్కార్యములు చేయగలగాలి. ఇలాంటి వ్యక్తిని ఏమని ఆ సూచనలు బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే, ఇతడు ప్రభు చేత పంపబడిన వాడు అని మనం చెప్పచ్చు పిల్లలు. బహుశా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని అనుకుంటా మరి ఇప్పటి కాలంలో అపోస్తులు పెడేసుకున్నారు సూచక క్రియలు, మహత్కార్యాలు చేసినట్టు. సాధారణంగా లేకపోతే ఇన్ జనరల్ మనం చెప్పాలంటే ఈ సైన్స్ అండ్ వండర్స్ దేని కొరకంటే ప్రభువును సూచించడానికి, ప్రభు వైపు వారిని నడిపించడానికి, ప్రభువుని ప్రత్యక్షపరచడానికి ఇవి ఒక సాధనాలుగా ఉంటాయి పిల్లలు. అంటే అవి ఒక దాని గురించి ప్రత్యేకంగా ఇవ్వబడినవి. ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం, దారిలో వెళ్తుంటే మధ్యలో సిగ్నల్స్ ఉంటూ ఉంటాయి, సైన్స్ ఉంటాయి. ఏ సైన్? ఏదో గ్రీన్ వెళ్తే వెళ్ళమని, రెడ్ పడితే ఆగమని, ఎల్లో పడితే వెళ్ళడానికి రెడీగా ఉండండి, సిద్ధమవ్వండి అన్నట్లుగా వాటి అర్థం. అలాగే బైబిల్ గ్రంథంలో ఎప్పుడైనా సూచక క్రియ కానీ అద్భుతం కానీ ఏదైనా చేయబడిందంటే అది ఒక దాన్ని సూచిస్తూ ఉంది. రెడ్ దేన్ని సూచిస్తుందంటే ఆగమని ప్రజలకు చెప్పడానికి అది ఉపయోగపడుతుంది. అలాగే బైబిల్ గ్రంథంలో ఏదైనా ఒక సూచక క్రియ, అద్భుతం కనుక చేయబడితే అది దేవుని యొక్క క్రియలలో, దేవుని యొక్క క్వాలిటీల్లో, దేవుని యొక్క ఏమంటారు గుణలక్షణాల్లో ఏదో ఒక దాన్ని వర్ణించడానికి, ఏదో ఒక దాన్ని నిరూపించడానికి ఆ సైన్ అక్కడ వాడబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కానా వివాహంలో ఒక పెళ్లిలో నీటిని ద్రాక్షారసంగా మార్చారు అనేటువంటి ఒక సూచక క్రియ ఉన్నది. అంటే ఆ సూచక క్రియ దేని కొరకంటే ఆయన సమస్త పదార్థముల మీద కూడా ఆయనకి అధికారం ఉన్నది అని తెలియచెప్పడానికి. లేకపోతే ఒక ఏమంటాం, ఆయన నీళ్ళ మీద నడవసాగాడు, లేకపోతే గాలిని సముద్రాన్ని గద్దించగానే అవి ఆగిని. అంటే సృష్టి అంతయు ఈయనకి లోబడుతుంది, సృష్టి అంతటి మీదను ఈయనకి అధికారం ఉన్నది అని తెలియచెప్పడానికి ఆ సూచక క్రియ అక్కడ చేయబడింది. కాబట్టి సూచక క్రియలు కానీ ఏదైనా అద్భుత ఆశ్చర్యకార్యాలు కానీ బైబిల్ గ్రంథంలో జరిగితే అది దేవుని యొక్క ఏదో ఒక క్రియను వివరించడానికి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గుణలక్షణాల్లో దేనో ఒక దాన్ని అక్కడ చూపించడానికి అది వాడబడింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియులు. కాబట్టి ఆ సూచక క్రియలు, అద్భుతాలు ఈ చేసేతనం మేము అపోస్తులని మరి పెట్టుకోవడంలో అర్థమే లేదు ప్రియుల. సూచక క్రియ ఏది జరిగినా ప్రభువు యొక్క గుణలక్షణాలని తెలియపరచడానికి, లేకపోతే ప్రభువును చూపించడానికి ఇవి జరిగినాయి. మరి బైబిల్ గ్రంథంలో అయితే ఆయన ఏ అద్భుతం చేసినా, ఏ సూచక క్రియను చేసినా ఆయనలో ఉన్న ఆ దైవత్వం యొక్క ఏదో ఒక లక్షణాన్ని అది రిఫ్లెక్ట్ చేసింది. దాన్ని మనుషులకు ఈయన దేవుడు, ఈయన దీనిపైన అధికారం కలిగి ఉన్నాడు అని తెలియచెప్పడానికి ఆ సూచక క్రియలన్నీ జరిగినాయి ప్రియులారా. కాబట్టి మరి ఇప్పుడు కాలపు మరి సూచక క్రియలు లేకపోతే ఈ స్వస్థతలని, అద్భుతాలని ఈ చేస్తున్నవి ఎవరు బాగు కొరకు చేస్తున్నారు? నిజంగా దేవుణ్ణి మహిమపరచడానికే, నిజంగా దేవుణ్ణి చూపించడానికే జరుగుతున్నాయా? చాలా మరి వారి జోబులు నింపుకోవడానికి చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పిల్లలు. కాబట్టి ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. అపోస్తుల యొక్క చిహ్నం ఏంటంటే మనం 12:12 చదువుకున్నట్టుగా మహత్కార్యములు, సూచక క్రియలు, అద్భుతాలు వీటన్నిటినీ చేయడం బట్టి ఇది అపోస్తుల యొక్క చిహ్నముగా మనం మరి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అప్పుడు దినాల్లో ఆ విధంగా
మరి ఇప్పుడు దినాల్లో అపోస్తుల యొక్క అవసరత లేనే లేదు పిల్లలు. ఎందుకంటే అప్పటికి క్యానాన్ ఇంకా రాయబడలేదు, చేయబడలేదు. క్యాననైజేషన్ ఆఫ్ బైబిల్ అంటే నిర్దిష్టమైనటువంటి ఒక గ్రంథం మనకి లేదు. కొత్త నిబంధనలో అంటే ధర్మశాస్త్రమే ఉండింది, పాత నిబంధన ఉండింది. దాని తర్వాత మరి క్రీస్తు ప్రభువు చెప్పిన సువార్త వచ్చింది, ఆ భక్తులు రాసినటువంటి పత్రికలు వచ్చినాయి. ఇవన్నిటినీ క్రోడీకరించి క్యాననైజేషన్ చేసి ఏ పత్రిక ఉండాలి, ఏది ఉండాలి, ఎవరు ఆత్మచేత రాయబడ్డే గ్రంథం ఏది అని గుర్తించి క్యాననైజేషన్ సంపూర్ణం చేసి బైబిల్గా చేసిన తర్వాత కూడా ఈ బైబిల్ దేని కొరకు అంటే దేవుణ్ణి మనకి చూపించడానికి, దేవుణ్ణి మనకి క్రీస్తుని మనకి చూపించడానికి. బైబిల్ అంతట్లో కూడా క్రీస్తే కనబడతాడు. ఆది నుండి ఆదాము పతనము నుండి క్రీస్తు ఆగమనాన్ని గురించి రాయబడి ఉంటుంది. ఆయన ఎలాగ రాబోతా ఉన్నాడు, యోధా గోత్రపు సింహంగా రాబోతున్నాడు. మరలా ఇంకా ఎవరు నుండి రాబోతున్నాడు, అబ్రహాము నుండి. తర్వాత ఇంకా చూస్తే దావీదు నుండి. అలాగా క్రీస్తు యొక్క ఆగమనం గురించి ఆ పాత నిబంధన అంతా చెప్తా ఉంది. కొత్త నిబంధన అంతా సువార్తలన్నీ క్రీస్తు ప్రభువు చేసిన విషయాలు, క్రీస్తు ప్రభు వారు మాట్లాడిన ఉపమానాలు, ఆయన బోధించిన బోధలన్నీ కూడా సువార్తల్లో రాయబడ్డాయి. సువార్తల తర్వాత పత్రికలన్నీ కూడా వారు దేవుని యొద్ద నుండి పొందుకున్నటువంటి ప్రత్యక్షతలు, సంఘాలను బలపరచడానికి కొరకు వారిని రాశారు. ఇంకా మనకి ఇంకేం కావాలా? కొత్తది ఎవరో అపోస్తులని వచ్చి ఇంకేం చేయాలా? చేయాల్సిందంతా కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. చూపించాల్సిందంతా కూడా దేవుణ్ణి చూపించడానికి చక్కని బైబిలే మనకు ఉంది. ఇంకా దేని ద్వారా మనం దేవుణ్ణి చూపించవచ్చు? ఈ సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాల ద్వారా దేవుణ్ణి చూపించడానికి ఆ దినాల్లో ఉపయోగపడ్డాయి. ఎందుకంటే ఆ దినాల్లో బైబిల్ గ్రంథం లేదు కాబట్టి దేన్ని ప్రజలు నమ్మేవారంటే సూచక క్రియ జరగడం ద్వారా, దాని ద్వారా ఇది దేవుని యొక్క గుణ లక్షణం, సృష్టి మీద అధికారం ఉంది కాబట్టి ఈయన గొప్పవాడు అని ఆయన నమ్మడం కొరకు ఆ విధంగా మహత్కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు జరిగినాయి. ఇప్పుడు క్రీస్తుని చూపించడానికి బైబిల్ గ్రంథమే మన దగ్గర ఉంది. గొప్పగా క్రీస్తుని మనం గ్రంథం ద్వారా దేవుని తెలియపరచవచ్చు. అలాంటి సమయాల్లో ఇంకా మనకు ఈ సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే అవి ఉండవు, జరగవని చెప్పట్లేదు. దేవుడు అవి చేస్తాడు. ఆయా సమయాల్లో దేవునికి ఇష్ట ప్రకారం ఆయన జరిగిస్తాడు. కానీ ఇదే మనము బేస్ చేసుకుని గొప్ప అద్భుత వరాలు కలిగినటువంటి దైవజనులు అని పేరు పెట్టుకోవడం. ఎందుకంటే ఇవన్నీ సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు ఈ అప్పటి కాలపు అపోస్తుల చిహ్నముగా దాన్ని చూసేవారు. ఆ ప్రకారంగా చూస్తే క్వాలిఫై అవుతాడు ఎవరో, అపోస్తుడైనటువంటి పౌలు. మరి ఆ అధికారం అంతటి కూడా కొన్ని ఈ సూచక క్రియలు, మహత్కార్యాలు ఇలాంటివన్నీ కూడా వారు దేని కొరకు ఉపయోగించేవారంటే, ఇది చదువుదాం. 2 కొరింథీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే, 2 కొరింథీ 10వ అధ్యాయము చూడండి దేని కొరకంట, పడద్రోయుటకు కాక మిమ్ములను పెట్టటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారము. దేవుడు వీరికి అపోస్తుల యొక్క అధికారం జరిగించాడు అని ఊసి మనుషుల్ని పడగొట్టంట. దేనికి ఇచ్చాడంట? పడద్రోయడానికి కాదు దేవుడు మాకు ఇచ్చిన అధికారము, మిమ్మల్ని కట్టడానికే దేవుడు అపోస్తులుగా మాకు అధికారం ఇచ్చాడని అపోస్తులైన పౌలు చెప్తా ఉన్నట్టు. కాబట్టి వారికి ఇచ్చిన ఈ అధికారము ఏదైతే మహత్కార్యాలు, సూచక్రియలు ఇవన్నీ దేనికంటే సంఘాన్ని కట్టడానికి, ప్రజలను కట్టడానికి వారికి అధికారం ఇవ్వబడింది. కాబట్టి పిల్లరా మరి ఈ అధికారాన్ని వారు దుర్వినియోగపరచుకోకూడదు. ఇంకా ఆ 13వ అధ్యాయంలో కూడా మరొకసారి రాస్తాడు 10వ వచనంలో, 2 కొరింథీ 13:10. అక్కడ కూడా మనం చదివితే
కాబట్టి నేను మీ వద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు ఇచ్చిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరుచుకుంటున్నట్లు దూరంగా ఉండగానే ఈ సంగతులు రాయించున్నాను. పడత్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన ఈ అధికారము. అంటే అపోస్తలుల యొక్క అధికారము దేని కొరకంటే సంఘమును కట్టడానికి, ప్రజలను కట్టడానికి. కాబట్టి ఆ సూచక క్రియలు కానీ, మహత్కార్యాలు కానీ, ఏమన్నా అద్భుతాలు కానీ దేని కొరకు అధికారం అంటే సంఘమును, ప్రజలను కట్టడానికి కొరకు అనేటువంటిది మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి ఈ ప్రస్తుత కాలపు ట్రెండ్ని మరి ఆలోచన చేయండి. మరి మనం నిజంగా దేవుని సంఘాన్ని కట్టడానికి జరుగుతున్నాయా ఏంటి అనేది మనము ఆలోచన చేయాలి ప్రియులారా. తర్వాత అపోస్తులైనటువంటి మరి పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అపోస్తులుగా ఉండడానికి నేను పిలువబడ్డాను. కాబట్టి ఇతడు అపోస్తులుగా ఉండడానికి పిలువబడిన వాడు. ఈ మాట చెప్పి మనం ముగించుకుందాం. పిలువబడిన వాడు అపోస్తులు ఎవరంటే పిలువబడిన వాడు. గలతీ 1:1 మనం చూస్తే నన్ను ఏ మనుష్యుడు పిలవలేదు, దేవుడే నన్ను పిలుచుకున్నాడని ఇతని యొక్క పిలుపుని గురించి మనం చూస్తాం పిల్లల. మనుషుల మూలంగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుగా నియమింపబడిన పౌలను నేను. ఇతను పిలువబడ్డాడు. ఎవరి చేత పిలువబడ్డాడంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా, మృతుల్లో నుండి ఆయన లేపినటువంటి తండ్రి అయిన దేవుని ద్వారా ఇతను పిలువబడ్డాడు. మనుషుల ద్వారా ఇతను పిలువబడలేదు ప్రియ. కాబట్టి ఇతని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ పిలుపు అపోస్తులత్వము దేవుని నుండి పొందుకున్నాడు. ఇతనికి వచ్చినటువంటి పిలుపు కూడా దేవుని యొక్క నుండి ఇతను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ. ఇంకా మనం చూస్తే 1 కొరింథీ 15:8 మనం చదివితే, 1 కొరింథీ రాయబడిన పత్రిక 15వ అధ్యాయము 8వ వచనం ఈ విధంగా రాయబడతా ఉంది. అందరికీ కడపట కాలమందు పుట్టినట్టున్న నాకును కనపడెను. నేను అపోస్తులందరిలో తక్కువ వాడును, దేవుని సంఘమును అపోస్తులు అనబడడానికి యోగ్యుడు కానప్పటికీ కూడా దేవుడు నాకేం చేశాడట, చాలు. అంటే ఈ విషయం మనం చదివితే అపోస్తులుగా ఉండడానికి దేవుడే ఆయనకి కృపను అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకంటే వారందరూ 8వ వచనం చదివితే 7వ వచనం తర్వాత ఆయన యాకోబు, అటు తర్వాత అపోస్తులందరికీ కనపడెను. అందరికీ కనపడ ఆ కాలం మందు పుట్టిన నాకు కూడా కనపడ్డాడు. ఎందుకంటే అపోస్తులు అంటే ఎవరు అవ్వాలా? చూసిన వాడు అవ్వాలి. కాబట్టి నాకు కూడా కనపడ్డాడు. కాబట్టి నేను క్రీస్తుని చూశాను. కాబట్టి ఈ అపోస్తులత్వం నేను దేవుని కృప ద్వారా నేను పొందుకొని ఉన్నాను అనేటువంటి మాట మనం చదువుతా ఉన్నాం. అదే అపోస్తుల కార్యాలలో 26వ అధ్యాయంలో మనం చదివితే 16 నుండి 18 వచనాలు చదువుదాం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు. నీవు నన్ను చూచి ఉన్న సంగతులను గురించి నేను నీకు కనబడబో సంగతి గురించి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలుడైన పౌలుకు కనబడడానికి కారణం ఏంటంటే దేవుడు అతన్ని ఏం చేయడానికి, పరిచారకునిగాను సాక్షిగాను ఉండడానికి ఆయనకి కనబడ్డాడు. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడుతాను.
వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరిగి నా యందు పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. దేవుడు ప్రజల యొద్దకు నేను నిన్ను పంపుతాను, వారి కన్నులను తెరవడానికి నేను నిన్ను ఒక సాధనంగా ఎంచుకుంటాను, వాడుకుంటానని దేవుడు అతనికి తెలియపరిచాడు. కాబట్టి అపోస్తుల యొక్క పిలుపు ఏంటంటే, పౌలు యొక్క పిలుపు ఏంటంటే, మరి ఆ సంగతులన్నీ తెలియపరచడానికి, పరిచారకునిగాను సాక్షిగాను ఉండడానికి దేవుడు అతనికి కనపడి మనుషుల యొక్క నేత్రాలను తెరవడానికి, సాతాను అధికారం నుండి క్రీస్తు వైపు తిరగడానికి, వారి కళ్ళను తెరవడానికి అపోస్తులైన పౌలును దేవుడు పిలుచుకొని ఉన్నాడు పిల్లలు. కాబట్టి ఇది అపోస్తులైనటువంటి పౌలు పిలవబడిన వాడు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఇక్కడితో ముగిందాం. మరి తర్వాత అంశం చాలా పెద్దది, మరి టైం సరిపోదు కాబట్టి మరి ఈ రోమీలకు రాసినటువంటి పత్రిక మరి గొప్ప పత్రిక ప్రియుల, మరి ఎన్నో సత్యాలను ఈ గ్రంథం ద్వారా మనం నేర్చుకోవడానికి అవకాశం, పత్రిక ద్వారా నేర్చుకోవడానికి మనకి అవకాశం ఉంది. దాసుడుగా ఉన్నాడు అంటే అతను స్వతంత్రుడైనప్పటికీ కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీతో నా జీవితము నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను అని ఆ దాసుడికి ఎవరి చెవునైతే కుదురుతో మరి కూర్చోబడుతుందో అతడు నిరంతరం అతనికి దాసుడిగా ఉంటాడు. అలాగా క్రీస్తు మనలందరినీ స్వరక్తమిచ్చి కొనడం ద్వారా మనమందరం క్రీస్తుకి దాసులము. అలాంటి దాసుడైన అపోస్తులైనటువంటి పౌలు దేవుడు అతన్ని అపోస్తులత్వం ఇచ్చాడు. ఆ అధికారము, సూచన క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేసేటువంటి ఆ అధికారము సంఘమును కట్టడానికి. చూడండి, అతని జీవితాల్లో ఎలాగ ఎన్ని సంఘాలు కట్టుకుంటా, ప్రజల జీవితాలను కట్టుకుంటా వెళ్ళాడంటే ఖచ్చితంగా అతని అపోస్తులత్వానికి, దేవుడిచ్చిన అధికారానికి సంపూర్ణంగా అతను వినియోగించి సంఘాలు కట్టినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తులందరూ కూడా వారికి ఇచ్చిన అధికారాన్ని బట్టి సంఘాలని బలపరిచేటటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళ అపోస్తులత్వం మామూలుది కాదండి, అది దేవుని యొద్ద నుండి పొందుకోవాలి. అది సంఘాలు బలపరచడానికి దేవుడు ఇచ్చేటువంటి అధికారం అది. కాబట్టి అటువంటి అధికారం పొందిన వాడై పిలువబడినటువంటి వాడుగా అపోస్తులైన పౌలుని మనం చూస్తా ఉన్నాం. మరి ఆ కింద వచనంలో దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడు. ఆ దేవుని స్వార్థ అంటే ఏంటి అనేది మనం వచ్చే వారంలో మనం ధ్యానం చేద్దాం పిల్లలు. మరి కృతబడిన వాక్యము మన దేవుడు మన వీటిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయను గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ రోజుల తండ్రి, కృపామైన సర్వశక్తుడా, మీ ఉన్నతమైన నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రోమా పత్రికను ధ్యానం చేయడానికి మీరు మాకు ఇస్తున్న కృప కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దీని ద్వారా అనేక మంది యొక్క జీవితాలు మార్చబడ్డాయి. మీ సత్యాలను ఇందులో మీరు పొందుపరిచినటువంటి విశ్వాసానికి మూలమైనటువంటి తండ్రి సంగతులను ఇందులో పొందుపరిచున్నారు. వాటన్నిటిని మేము గ్రహించి పరిపూర్ణమైన విశ్వాసంలోకి మేము వెళ్ళడానికి మా క్రియల వల్ల కాక విశ్వాసం వల్ల మాత్రమే మేము నీతిమంతులుగా తీర్చబడతామని ఎరిగిన వాళ్ళని ఇంకనూ నా తండ్రి మీ నామం మహిమ కొరకు మేము జీవించడానికి కృపను అనుగ్రహించాం. ఎప్పుడైనా వాక్యం మా వెనుకలో ఫలింపచేసి వాక్యానుసారంగా మేము జీవించడానికి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.